దేశంలోని ప్రస్తుత రాజకీయ పార్టీలలో కొన్ని పార్టీలు కులగణన చేయాలని పట్టుబడుతుంటే మరికొన్ని రాష్ట్ర పార్టీలు నైపుణ్య గణన చేయాలని భావిస్తున్నాయి. కులగణన లేక నైపుణ్య గణన ఏదైనా కానీ ప్రభుత్వాలకు కావాల్సింది తగినంత డేటా. దాని ప్రకారమే ఏ ప్రభుత్వమైనా అభివృద్ధిలో ముందుకు వెళ్ళడానికి ఆస్కారం దొరుకుతుంది. అది సంక్షేమ కార్యక్రమాలైనా, ఉద్యోగ అవకాశాలు కల్పించడానికైనా. ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం త్వరలో జనగణన చేపట్టడానికి సమాయత్తమవుతుంది. దీని ద్వారా కుల నైపుణ్య గణనతో పాటు అనేక విభాగాలలో గణాంకాలు సేకరించి తద్వారా ఆర్థిక అసమానతలు తొలగించి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, వృత్తి, వ్యాపారాలలో ప్రగతికి ఈ జనగణన తోడ్పడుతుంది. అటు రాష్ట్ర ప్రభుత్వమైనా ఇటు కేంద్ర ప్రభుత్వమైనా ఈ జనగణన ద్వారా వచ్చే గణాంకాల ఆధారంగానే తమ వార్షిక బడ్జెట్ను రూపొందించుకుంటాయి. మన దేశంలో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఈ జనగణన చేపడతారు. గతంలో 2011లో ఈ జనగణన జరిగింది. అప్పటి జనగణన తరువాతే మనకు ఆధార్ కార్డులు కొత్తగా ప్రవేశపెట్టారు. 2011లో అప్పటి గణాంకాల ప్రకారం భారత జనాభా సుమారు 121 కోట్లుగా నమోదైంది. దానిలో తెలంగాణ జనాభా 3.5 కోట్లుగా ఉంటే ఏపీ జనాభా 8.4 కోట్లుగా నమోదయ్యాయి. ఇక 2011 లెక్కల ప్రకారం భారత జనాభాలో 25.5% మంది మహిళలు, 53.26% పురుషులకు ఉపాధి పొందినట్లుగా నమోదయ్యాయి. 2021 సంవత్సరంలోనే ఈ జనగణన చేపట్టి ఉండాల్సినప్పటికీ కేవలం సొంత ఇంటి కల నెరవేర్చే కార్యక్రమంలో భాగంగా గణాంకాలు నమోదు చేపట్టారు. తదనంతరం కోవిడ్ మూలంగా ఈ జనగణన వాయిదా పడింది. ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికల కారణంగా మరోసారి వాయిదా పడింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 2024 సెప్టెంబర్ నుండి ఈ జనగణన మొదలుపెట్టనుంది. ఈ గణన ఆధారంగా అనేక రంగాలలో వచ్చే 10 సంవత్సరాలకు సరిపడే విధంగా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించుకోనుంది. ఈ జనగణనతో భారత జనాభా సుమారు 145 కోట్లుగా ఉండొచ్చని ఒక అంచనా.